నా పేరు కళ్యాణి. మేము హన్మకొండ నుండి వచ్చాము. మా బాబు పేరు అశ్విన్. తనకు హియరింగ్ లాస్ ఉంది. అది మేము తను 6 మంత్స్ నుండే ఏమో చెప్పినా వినట్లేదు, వెనకకు తిరిగి చూడట్లేదు. ట్రైన్ సౌండ్ మాత్రమే అబ్జర్వ్ చేసిండు. అదంతా మేము అబ్జర్వ్ చేసినాం. దాన్ని బట్టి మేము హన్మకొండలో ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తను బేరా టెస్ట్ చేసి 90% లాస్ ఉంది, ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలని చెప్పారు. ఫ్రెండ్ వల్ల 2 పిల్లలకి ఇక్కడ అపోలో హాస్పిటల్లో సర్జరీ అయింది. వాళ్ళ పిల్లలు 2 మాట్లాడడం చూశాను నేను. చూసిన తర్వాత మా బాబుని కూడా ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చాం. ఫస్ట్ రాంబాబు సార్ని కన్సల్ట్ అయినాం. కన్సల్ట్ అయిన తర్వాత శ్రీకాంత్ సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ వాళ్ళిద్దరూ మాకు కొంచెం హోప్ ఇచ్చారు. సర్జరీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మాట్లాడతారు అని చెప్పారు. ఇక్కడ కూడా చాలామంది పిల్లల్ని మేము చూసాము మాట్లాడుతుంటే. దాదాపు సర్జరీ అయ్యి 2 మంత్స్ నుండే మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసిన తర్వాత ఇంకా కొంచెం మాకు ధైర్యం వచ్చింది. దాంతో మేము సర్జరీ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామని సార్ని అడిగాము. సర్జరీ చేయించిన తర్వాత మాకు బాబుకి ఆటిజం ఉంది, బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయని థెరపీ మేడం గుర్తుపట్టారు. గుర్తుపట్టి చెప్పి బిహేవియర్ ఇష్యూస్ కూడా ఎలా కవర్ చేసుకోవాలో చెప్పారు. ఆ బిహేవియర్ ఇష్యూస్ కవర్ కావడానికి మినిమం 1 ఇయర్ పట్టుతుంది. 1 ఇయర్ తర్వాత నుండి బాబు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత ఆటిజం కూడా కవర్ అయిపోయింది. తను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, అన్నీ బాగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్ని ఇంట్లో బాగా మాట్లాడుతున్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్లో కూడా అన్ని సబ్జెక్టులో దాదాపు 100కి 95, 94 అన్ని మార్క్స్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్ అనేది లేకపోతే నిజంగా మా బాబుకు ఫ్యూచర్ ఇంకా లేట్ అయ్యేది కావచ్చు. మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి అపోలో హాస్పిటల్లో సర్జరీ అయిందని తెలియడం మాకు కొంచెం ముందే సర్జరీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ అపోలో హాస్పిటల్స్. వినికిడి సమస్య అనేది చిన్నపిల్లల్లో ఉండే అవకాశం చాలా ఉంటుంది. ఈ వినికిడి సమస్యని పుట్టిన మొదటి రోజు నుంచి కూడా మనం కనుక్కునే విధానము, అటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండబట్టి వినికిడి సమస్యను ఎంత వీలైనంత తొందరగా మనం గుర్తించగలిగితే పిల్లలకి అంత బెనిఫిట్ చేస్తుంది. వినికిడి లేకపోతే వాళ్ళు మాట్లాడడం కూడా చేయలేరు. కాబట్టి వినికిడి సమస్యను మనం గుర్తించి వెంటనే దానికి కావాల్సిన హీరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ వీలైనంత తొందరగా కనుక పిల్లలకి చేయించగలిగితే వాళ్ళు తిరిగి వినగలిగి మాట్లాడడం కూడా నార్మల్ పిల్లలు ఎలా మాట్లాడగలుగుతారో అలా మాట్లాడగలుగుతారు. దీనిలో ఏంటంటే ఎంత తొందరగా మనం కాక్లియర్ ఇంప్లాంట్ చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే అరౌండ్ 2 ఇయర్స్ to 3 ఇయర్స్ లోపల కనుక కాక్లియర్ ఇంప్లాంట్ ఆ పిల్లలకి కనుక చేయగలిగితే వాళ్ళు 1 ఇయర్ దాటంగానే నార్మల్ పిల్లల్లాగానే మాట్లాడడం, నార్మల్ పిల్లల్లాగానే స్కూల్కి వెళ్ళడం, నార్మల్ పిల్లల్లాగానే వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళు అన్ని ఫీల్డ్స్లో కూడా వాళ్ళు పైకి రావడానికి వీలుంటుంది. కాబట్టి దీనికి ముఖ్యమైనది ఏంటంటే వినికిడి సమస్య అనేది గుర్తించగలగాలి. దానిలో పేరెంట్స్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. అలాగే ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ చాలా చోట్ల కూడా అవైలబుల్ ఉన్నది. సో వినికిడి సమస్యని గుర్తించి తగిన పరీక్షలు చేయించుకొని అది కన్ఫర్మ్ చేసుకొని దానికి వెంటనే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కనుక మనం చేయగలిగితే ఇట్ ఈజ్ లైక్ ఏ మిరకిల్. పిల్లలకే కాదు వాళ్ళ పేరెంట్స్కి కూడా. అస్సలు మాట్లాడడం కూడా చేయలేని పిల్లలు మాట్లాడడం కానీ నార్మల్ పిల్లల్లాగా ఉండడం అనేది తల్లిదండ్రులకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఈ ఆపరేషన్ ద్వారా.